హలో హాయ్ గైస్, నేను స్ట్రాంజీలోకే మీకు అందరూ తెలిసే ఉంటుంది. లాస్ట్ 2 months నుంచి నన్ను అందరూ చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు, బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. టామ్ ఇట్లా అంటాడు, టామ్ అట్లా అంటాడు, టామ్ అమ్మాయిని మోసం చేస్తాడు, అమ్మాయిలతో ఆడుకుంటాడు, పింకీని మోసం చేశాడు అని చెప్పి చాలా కామెంట్స్ పెడుతున్నారు. పింకీ ఏంటన్నది నేను ప్రతి పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తనని ఎట్లా ఆడుకుందంటే మెంటల్ టార్చర్ చేసింది నన్ను. సరిగ్గా పడుకోవడానికి సరిగ్గా తినడానికి అంత టార్చర్ చేసింది నన్ను. తను ఏంటనేది నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకులే అమ్మాయిలే అని చెప్పేసి నేను రెస్పెక్ట్తోనే ఏది ఇప్పుడు వరకు నేను రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ప్రెజెంట్ వరకు నేను రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతానంటే నా విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళందరినీ బయటకు లాగుతుంది. ఇంకా నా వల్ల ఇంకెంతమంది సఫర్ అవ్వాలి? చాలామంది నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ చాలా అంటే చాలా మంది సఫర్ అవుతాను. నేను ఇప్పుడు కూడా రియాక్ట్ అయిపోతే వాళ్ళందరినీ బ్యాడ్గా చేస్తుంటాను. నేను ఎంతవరకు భరించుంటాను చెప్పండి? అమ్మాయి కదా అని చెప్పి రెస్పెక్ట్ సైలెంట్గా ఉన్నా. నేను అప్పుడే రియాక్ట్ అయ్యి ఉంటే ఇదంతా వచ్చినది కాదు. ఇప్పుడు స్టేషన్ పెట్టింది కదా, మనం లీగల్గా వెళ్దాము, లీగల్గా చేసుకొని క్లియర్ చేసుకుందామని చెప్తే మా డాడీ వాళ్ళు చెప్తే సరే అని చెప్పేసి నేను అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నదే కాదు, నేను సైలెంట్గా ఉన్నా అని చెప్పేసి ఏవేవో చెప్పుకుంటూ వెళ్తుంది. నా గురించి లేనిపోని అన్నీ చెప్పుకుంటూ పోతుంది. ఎంతవరకు భరించుండాలి చెప్పండి? ఇప్పటికైతే నేను ఫుల్ స్టాప్ పెడుతుంది. నేను అస్సలు నేను ఒప్పుకునేది లేదు. తను ఏంటనేది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో ఎట్లా ఆడుకున్నదో, ఎట్లా నన్ను టార్చర్ చేసిందో నీకు పిన్ టు పిన్, నాకు మా రిలేషన్లో నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఏం పెట్టుకుంటారో అదంతా మీ ఇష్టము. ఏదన్నా సరే ఇద్దరి వైపు తప్పు ఉంటేనే ఎవరికైనా మధ్యలో బ్రేక్ వస్తుంది. ఇద్దరి వైపు తప్పు లేకుంటే అస్సలు రాదు. ఒకరి తప్పు ఉంటే దాని బ్లేమ్స్ మాట్లాడే చెప్పాలి. ఇద్దరు వైపు తప్పు ఉంది కాబట్టి నేను అసలు ఒప్పుకునేదే కాదు, ఒప్పుకోలేను అసలు. సరే అమ్మాయి కదా నేను రియాక్ట్ అవుతాను అని చెప్తే ఇంట్లో వాళ్ళకి, మా ఫ్యామిలీ వాళ్ళకి, ఆ అమ్మాయి సోషల్ మీడియా బయట లాగొద్దు, నువ్వు గలీజ్ అయిపోతారు ఇద్దరు, నేను వెంట అయిపోయావు, తను కూడా బ్యాడ్ అయిపోతుంది, వద్దు, లీగల్గా ప్రొసీడ్ అవ్వు, లీగల్గా తీసుకేదైనా సరే అని చెప్తే మా నాన్న వాళ్ళు చెప్తే ఆ రెస్పెక్ట్తో నేను ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వలేదు. మా ఫ్యామిలీని నన్ను ఎట్లా బ్లాక్మెయిల్ చేసిందంటే అంత ఘోరంగా బ్లాక్మెయిల్ చేసింది. తొక్కుతా, లాగుతా, అందరినీ నా ఇన్వాల్వ్ అందరిని లాగుతా. ఎంతవరకు నేను ఓపికతో ఉండాలి చెప్పండి మీరే? నా తప్పు లేకపోయినా సరే నేను తనకు రీజన్ చెప్పలేదన్నా కదా, 1,000 సార్లు నేను రీజన్ చెప్పేదానికి. నేను మొత్తం చెప్పాను అబ్బా తనకి, మొత్తం చెప్పాను. తనకు కావాలని వాంటెడ్గా నన్ను సోషల్ మీడియాలో ఉంచొద్దు, నన్ను అసలు ఈ సొసైటీలో ఉంచనివ్వద్దు, ఇది చచ్చిపోవాలి, ఇది అసలు లైఫ్లో ఉండద్దు అసలు అని చెప్పేసి ఎంత పర్టికులర్ ప్లాన్తో వచ్చిందాను నా లైఫ్లోకి. ఎట్లా వచ్చిందంటే అది నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. ఎట్లా ఎప్పుడెప్పుడు వచ్చిందా, ఎప్పుడు నా రిలేషన్ స్టార్ట్ అయింది, ఎప్పుడు రిలేషన్ ఎండ్ అయింది, మొత్తం నేను క్లారిటీ సహా నన్ను ఎట్లా బ్లాక్మెయిల్ చేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటారంటే పెట్టుకోండి అబ్బా, నాకు ఫరక్ పడదు అబ్బా, నాకు ఇది కూడా ఫరక్ పడదు. నేనేం తప్పు చెప్పను, నేను ఇంత కామెంట్స్ ఎందుకు ఉండాలి? తను ఏం తప్పు చేసి కూడా నేను క్లారిటీ ఇచ్చి కూడా తనకి నేను ఇవ్వడానికి చెప్పి బయట తిప్పుకుంటా ఉంది. బయట చెప్పి తను దర్చాక హీరో లెక్క తిరుక్కుంటాను, బయట తిరుక్కొని అబ్బా నాకు అనవసరం అంతా. నేనంటనేది నాకు నా వాళ్ళకి నేను ఏంటనేది నేను ఎక్స్ప్రెస్ ఇచ్చుకోవాలి. నేను ఏంటనేది నా ఎక్స్ప్రెస్ నేను ఇచ్చుకోవాలి. వింటే వినండి, నచ్చకపోతే స్కిప్ చేసి పెట్టేయండి, అంతేగాని ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టి మా ఇంట్లో వాళ్ళంతా ఇన్వాల్వ్ చెప్పండి. నీకు నాతో ప్రాబ్లం అంటే నాకు సాల్వ్ చేసుకో నువ్వు ప్రాబ్లం. ఎవరెవరు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వు? నీకు నాతో ప్రాబ్లం నాతో సాల్వ్ చేసుకోబ్బా, వాళ్ళది మీరు ఎందుకు లాగుతున్నావు? వాళ్ళతో కూడా ఉన్నావా నువ్వు? వాళ్ళతో నా రిలేషన్ నాతో వాళ్ళతో కూడా ఉన్నావా? నీకు నాతో ప్రాబ్లం నాతో చూసుకో. నువ్వు ఏదైనా ఉంటే లేనిపోయి నీ గురించి నీ క్యారెక్టర్ మొత్తం నువ్వేంటనేది నీతో నేను 2 years ఉన్నాను కదా, నీ 2 years నువ్వు నాతో ఎట్లా ఉన్నావో నువ్వేంటనేది నేను అందరికి చూపిస్తా, అందరికి తెలిసేలా చేస్తా. ఇన్ని సర్లే పాపం అని చెప్పేసి అమ్మాయి కదా అని చెప్పేసి నేను ఊరుకుంటుంటే నన్ను రోడ్డు మీద లాగి మరి కూర్చోబెట్టాను. నాకు ఇప్పుడు నాకు ఏ సపోర్ట్ లేదు. నాకు ఇప్పుడు నేను సింగిల్గా ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు అందరిని తను చెప్పినంత నమ్మేసి బ్యాడ్ కామెంట్స్ చేస్తాను. నాకు అంత ఎంత అయినా సరే ఇద్దరిది తప్పు ఉంటేనే అవుతుంది అబ్బా, ఎంతైనా సరే ఇద్దరు తప్పు ఉంటే అవుతుంది. వాళ్ళు ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తారు, ఇంత ఘోరంగా నన్ను ఎట్లా అంటే టార్చర్ చేసిన
నాకు నిద్ర పోనివ్వట్లేదు, ఫుడ్ తినవట్లేదు. ఇంకెంత వరకు అసలు ఇది వీటన్నిటికీ నేను ఫుల్ స్టాప్ ఇస్తాను అబ్బా, వీటన్నిటికీ నేను ఫుల్ స్టాప్ ఇస్తాను. తను ఏంటి, ఎప్పుడు రిలేషన్ స్టార్ట్ అయింది అంతా నేను క్లారిటీ ఇస్తాను. వినండి, విన్నాక మొత్తం వీడియో విన్నాక చూడండి. దీనికోసమే మీకు క్లారిటీ ఇవ్వడానికి కోసమే నీకు నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. ఇంతవరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే నేను ఆ వీడియోస్ పెట్టగానే తన ఇంటర్వ్యూ పెట్టగానే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు ఏం చేయాలి అర్థం కాక ఇంతవరకు నేను సైలెంట్గా ఉన్నాను. మా ఫ్యామిలీ మాటని నేను సైలెంట్గా ఉన్నాను. తను ఇప్పుడు కూడా తను నా ఇన్ని డేస్ సైలెంట్గా ఉండి మళ్ళీ 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 ఏదో టాపిక్ తీసుకుని బయటకు వస్తుంది. నేను భరించడం నా వల్లైతే కాదు. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. విన్నాక మీరేమనుకున్నా పర్లేదబ్బా. నన్ను నమ్మిన వాళ్ళు, నా ఫాలోవర్స్ నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నా. నేనేం తప్పు చేయలేదు నాకు తెలుసు. ఆంటీ గిట్టి అంటున్నారు, అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ప్రతి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇచ్చాక దాని తర్వాత మీరేమనుకున్నా నాకు ఫరక్ పడదు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను అంతే. దాని గురించి నేను ఏం చెప్పాలని వీడియో అయితే మొత్తం కూడా చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఏమేమి చెప్పాలి నేను చెప్తాను, వినండి. పింకీ ఏమైనా పద్ధతి అనుకుంటారు మీరు. మీ దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తుంది, మీ దగ్గర ఒక క్యారెక్టర్, నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది. తన రియల్ క్యారెక్టర్ అనేది నేను మొత్తం బయట పెడతాను. మొత్తం నాకు సిగ్గు సరే మీరేమైనా అనుకోండి, అమ్మాయి ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు, నువ్వు అమ్మాయి ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు. నన్ను బ్లేమ్ చేసినప్పుడు నేనేం తప్పు చేయకుండా నన్ను బ్లేమ్ చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదబ్బా, నేను చేస్తా. వినండి మీరే, తను ఎట్లా అన్నది. ఆడపిల్ల అని చెప్పి నేను సైలెంట్గా ఉంటా ఇంకా ఎక్కువ చేస్తుంటే ఎవడు ఎదుర్కొంటాడు. మొత్తం చెప్తా వినండి. మేము స్టార్టింగ్ ఎప్పుడు కలిసామంటే, ఎప్పుడు కలవడం కాదు, నాకు తను ఎప్పుడు మెసేజ్ చేశాను 2021 నవంబర్లో నాకు మెసేజ్ చేసింది. తను 2021 నవంబర్లో నాకు మెసేజ్ చేసింది. ఏమేమి మెసేజ్ చేసింది, హాయ్ అని మెసేజ్ చేసింది. అది నేను 1 వీక్ 15 days తర్వాత నేను చూసాను. తను 2 days అని చెప్పింది. అది అబద్ధం, అది అది కానీ నేనేంటే చూపించమని చెప్పండి. 2 days రిప్లై చెప్పింది కదా అమ్మాయి. నేను 15 days తర్వాత నేను రిప్లై ఇచ్చాను. 1 week 15 days తర్వాత 15 days తర్వాత నేను రిప్లై ఇచ్చేదానికి. సరే, నేను దాని ముందు నుంచి నేను ఒక అమ్మాయితో నేను రిలేషన్లో ఉన్నా. దీని మధ్యలో వచ్చింది ఈ అమ్మాయి, పింకీ అనే అమ్మాయి వచ్చి ఏం చెప్పింది, హాయ్ మెసేజ్ రిప్లై ఇచ్చింది కదా అని చెప్పి నేను కూడా హూ తప్ప, తననే అడగండి, నేను హూ తప్ప రిప్లైనే ఇవ్వలేదు. అదే చెప్తున్నా మీకు. తనే చెప్పినప్పుడు మీకు ఇష్టం ఉంటేనే చార్జ్ చేయండి, అంత ఫోర్స్ ఏం లేదు అని చెప్పింది. మీ వీడియోస్ బాగుంటాయి, మీ రీల్స్ బాగా చేస్తారు. అది ఇప్పుడు తను చెప్పింది కదా, నేను ఫేమ్ చూసి రాలేదని చెప్పింది కదా. తన ఫేమ్ చూసే వచ్చింది. నాకు 20K ఫాలోవర్స్ ఉన్నప్పుడు తన ఫేమ్ చూసి వచ్చింది, రాలేదని చెప్తుంది. ఇప్పుడు అప్పుడు 20K ఎవరన్నా సరే రీల్స్ ఫీల్డ్లో వస్తున్నప్పుడు ఎవరైనా మంచిగా రీల్స్ చేసి కనిపిస్తేనే వాళ్ళు పోయేసి కమెంట్ చేసేది. ఫేమ్ లేకుండా ఎవడక్క మెసేజ్ చేసేది, ఎవడు మెసేజ్ చేయడు. ఫేమ్ ఉంది కాబట్టి నాకు మెసేజ్ చేసింది. 20K అప్పుడు నా ఫాలోయింగ్ ఉండే, 20K ఫాలోయింగ్ ఉంటే తన మెసేజ్ చేసింది. ఏది సంథింగ్ నేను రైన్ స్క్వేర్ మాల్లో ఉన్నప్పుడు నేను రాయ్ ఒక వాక్ చేస్తున్నాం. ఆ వాక్ చూసి తను నాకు మెసేజ్ చేసింది. వైట్ షర్ట్ మెరూన్ ప్యాంట్ వేసుకొని వాక్ చేస్తుంటే, నువ్వు మా బావలా ఉన్నావు, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, నీ స్మైల్ అంటే ఇష్టం, అది బొంగు పోషడం అంతా చెప్పి నాకు మెసేజ్ చెప్పింది అనమాట. సుల్లు చెప్పింది నాకు బాగా. సరే అని చెప్పి అందరూ కలుపుతుంది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. ఏం పెట్టా హూ అని చెప్పి రియాక్ట్ అయ్యా. మీకు ఇష్టం ఉంటే చార్జ్ చేయండి, లేదంటే అవసరం లేదు, ఎందుకు ఇంత కష్టంగా చార్జ్ చేయండి అని చెప్పేసి. అలా ఏం లేదు, నాకు పాస్ట్ రిలేషన్ ఉంది, తను వెళ్ళిపోతుంది ఊరికి, అందుకే బాధలో ఉన్నాను నేను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్తే తను చూసి తనే నాకు అప్పుడు దగ్గరుండి తను పంపించింది. ఏమని చెప్పి దాని ముందే తను నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది తను పింకీ. సర్లే అని చెప్పి హెల్ప్ అడిగింది కదా, నేను ఇట్లా అడుగుతున్నా, నాకు ఏమైనా హెల్ప్ చేస్తాను అంటే తనే దగ్గరుండి నాకు నెల్లూరు నుంచి తిరుపతికి పంపించింది అనమాట. మా పాస్ట్ లవ్ దగ్గరికి పంపించింది. సరే తను వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తను మొత్తం మాట్లాడుకుంటూ చార్జ్ చేసుకుంటే వెళ్ళలే. తనతో లాస్ట్ నేను కలిసేసి మాట్లాడేసి తను వెళ్ళిపోయింది, వేరే ఊరికి వెళ్ళిపోయింది తను. సర్లే అని చెప్పేసి నేను తను మాట్లాడుతాను, ఇట్లా వెళ్ళిపోయింది తను, ఎప్పుడు వస్తుంది అని చెప్పి తను వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఆ అడ్వాంటేజ్ తీసుకొని తను వచ్చి నాతో క్లోజ్గా పోవడం, ఫోన్ చేయడము, చాట్ చేయడము, నా రీల్స్ చేస్తున్న రీల్స్ కామెంట్స్ పెట్టడము, రీల్ షేర్ చేసినంత బాగా చేస్తున్నావు రీల్స్ అని చెప్పి సొల్లు మొత్తం ఒక ఫస్ట్ నుంచి ఒక ప్లాన్తో వచ్చింది తను.
ఈ నెట్లో పటాయించి వీడిని సాధించుకోవాలి నేను అని చెప్పి ఒక పర్టికులర్ ప్లాన్తో వచ్చింది తన దగ్గరికి. అప్పుడేంది తను ఎట్లాంటిదో ఇప్పుడు నేను అంటుంది కదా, టామ్ ఎట్లా ఉంటాడు, టామ్ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అమ్మాయిలతో గెలిచి చాట్ చేస్తాడు, అమ్మాయి రూమ్ దిగిపోతాడు. నువ్వు కూడా నాకు అట్ట వచ్చిందని స్టార్టింగ్లో నీకు నా రిలేషన్ లేనప్పుడు నువ్వు నాకు కూడా ఇప్పుకొని చూపించినప్పుడు అన్ని రోజులు కూడా అన్నీ ఉన్నాయి, సరేనా? నువ్వు నా దగ్గర సెక్స్ స్టార్ట్ చేసిన 3 రోజులు ఉన్నాయి. నువ్వు పద్ధతి కాదు, నువ్వు కూడా అన్నీ చేసిందానివే. ఇక్కడ చెప్పకుండా సైలెంట్ ఉన్నందుకే ఎంత ఎంత నన్ను బ్లాక్ చేసి మాట్లాడుతున్నాను. నీ గురించి చెప్తా, అన్నీ వస్తాయి, నీ గురించి ప్రతిదీ చెప్తా బయటికి. అమ్మాయి ఎవరైనా సరే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎన్నైనా పెట్టుకోండి, అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడుతుందని చెప్పి నాకు చెప్పొద్దు, సరేనా? తను నన్ను ఎట్లా మెంటల్ ట్రాన్ చేసింది నాకు తెలుసు, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవాడిని కాదు, చెప్పలేదంటే అర్థం చేసుకొని అమ్మాయి మీద రెస్పెక్ట్ చెప్పలేదు. తను ఇంత రాగుతున్నావు ఎందుకు చెప్పొద్దు? ఏమైనా చెప్పి మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఫరక్కే పడదు. తను ఏంటనేది నేను మొత్తం చెప్తా. ఇట్లా మొత్తం ఇప్పించుకొని మొత్తం చూపించింది నాకు, అట్లా అని చెప్పేసి. సరే అని చెప్పేసి స్టార్ట్ నాకు ఎప్పుడు జాన్ ఫస్ట్ దాన్ని చెప్పకుండా మామూలు కలుద్దాం రా, బెంగళూరు రా కలుద్దాం అని చెప్పి అడుగుతా ఉంది నన్ను. ఒక దగ్గర 1 month నన్ను రా అని అడుక్కుంది. నా వల్ల కాదు, నేను రాలేను, నన్ను పంపించారు ఇంట్లో. నేను మనకు అప్పుడేంది 9 కల్లా ఇంట్లో లేకపోతే నాకు కాలేజ్ కొడుతుంది ఇంట్లో, అట్లా స్ట్రిక్ట్గా ఉండేది నాకు ఇంట్లో. నేను ఎక్కడ బయటకు పోయేది కాదు, ఏడ పోయేది కాదు. అప్పుడు తను రా అని చెప్తుంటే నేను ఎక్కడికి దూరం రాలేనమ్మా, నేను నా వల్ల కాదని చెప్తే దాని తర్వాత జనవరి 1 నైట్ రోజు తను బస్సు ఎక్కి చెప్పకుండా వచ్చిన నా దగ్గరికి, నెల్లూరుకి చెప్పకుండా వచ్చిన. అప్పుడు నేను ఏం చేయను, పరిస్థితి ఏంది, ఎర్లీ మార్నింగ్ 5 కల్లా తను నెక్స్ట్ జనవరి 2nd డేట్ తను ఎర్లీ మార్నింగ్ 5 కల్లా తను బస్ స్టాండ్లో ఉంది. నేను ఏమని చెప్పాలి ఇంట్లో? ఎట్లా తన అమ్మ వచ్చేసింది, ఇప్పుడు అమ్మాయి నాకు వదిలిపెట్టేసి నేను ఇంట్లో కూర్చోవాలా? చెప్పండి మీరు. అట్లా అని చెప్పేసి నేను ఎందుకులే అని చెప్పి నేను ఇంట్లో చల్ల పొద్దున్నే బయలుదేరేసి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకొని అక్కడ తన రూమ్ తీసుకున్నాను. మేము ఇంకెక్కడ నుంచి తన రూమ్ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంట్లో ఏం మేనేజ్ చేయాలి నాకు అర్థం కాక నేను ఇదైపోతుండే. ఇంకా అక్కడ ఉన్నాను ఎక్కడున్నాను అని చెప్పి నేను కవర్ చేసుకున్నాను. నేను అప్పుడు తన రూమ్ బుక్ చేసుకొని నా తప్పుడు చెప్పి నన్ను అంతా చెప్పుకుంటా వచ్చింది. తన పాస్ట్ కూడా చెప్పింది, వాళ్ళ బావ ఉన్నాడు పాస్ట్, తనతో ఆల్రెడీ కమిట్ అయింది, బెంగళూరు వచ్చిన ప్రతిసారి తన పోతుంటాను, మొత్తం నాకు పిన్ టు పిన్ చెప్పింది. తను పేరు అవసరం లేదు, నేను పేరు చెప్పను, మళ్ళీ గబ్బు అయిపోతాను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. తను పాస్ట్ లవ్ బ్రేకప్ అయింది చెప్పి నాకు మెసేజ్ చేసింది ఆ పిల్ల. అది కూడా నాకు చెప్పింది, నాకు పాస్ట్ అయ్యింది, డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను, అందుకే ఆ డిప్రెషన్ పోవడానికి మీకు మెసేజ్ చేసేది, మీతో మాట్లాడి ఇట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి మొత్తం పోద్దని మెసేజ్ చేసేది మీకు అని చెప్పి నాకు చెప్పింది. తను ఆల్రెడీ వాళ్ళ బావతో కమిట్ అయింది. కమిట్ అయిన అప్పుడు మేము నెల్లి వచ్చాక రూమ్ తీసుకున్నాక మేము కమిట్ అవుతున్నప్పుడే తను నాకు పెళ్లి చేసుకుందామా అని చెప్పి తను చెప్పింది. నేను తనకి మాట ఇవ్వలేదు, సరేనా? నేను తనకి మాట ఇవ్వలేదు. నాకు ఆల్రెడీ రిలేషన్లో ఉంది, నేను ఆల్రెడీ డిప్రెషన్కి వెళ్ళినాను, ఇవన్నీ నాకు పెట్టద్దు. నేను తనకి హోప్ ఇవ్వలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు, నేను హోప్ ఇవ్వలేదు అని చెప్పి కమిట్ అవుతున్నప్పుడే చెప్పింది తను. సరే అవసరం ఇదంతా వద్దు, మీ ఫ్యూచర్లో చూసుకుందాంలే, ఇప్పుడే వద్దు అని చెప్పి తను చెప్పింది. సర్లే ఇంకా ఇదంతా ఆగదులే, ఇంకా రిలేషన్ ఏముండదులే అని చెప్పి, పెళ్ళికి ఏముండదు అని చెప్పేసి కమిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎట్లా మాట్లాడుకున్నాం, మనం ఇట్లానే ఉందాము, లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో చూసుకుందాంలే, ఏమైనా అయితే అబ్బాయి ఎట్లానే ఉందామని చెప్పి తను చెప్పుకుంటూ వచ్చింది. సరే ఇంకా నేను కూడా అప్పుడు తను నా పాస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను తనతో కంటిన్యూ అయ్యా. నేను కంటిన్యూ అవ్వని చెప్తున్నా, తనతో నేను రిలేషన్లో ఉన్నా, నేను కాదని చెప్పట్లేదు, నేను తనతో రిలేషన్లో ఉన్నాను. మొత్తం అట్లా కంటిన్యూ అయింది. తను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయింది, జాబ్ చేసుకుంది. తను నాకు డబ్బులు పంపిస్తానని చెప్పింది కదా, డబ్బులు నాకు పంపించింది, కాదని చెప్పట్లేదు. నాకు ప్రతిదీ తన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేదు, అప్పుడు పేటిఎం నాకు ఏం చేయలేదు. మొత్తం నేను చూసాను, మొత్తం నాకు ఎంత పంపించింది అన్నది, డబ్బులు పంపించింది చెప్పింది కదా, 5 లక్షల వరకు పంపించిందని చెప్పింది. దానికి నాకు ఆన్సర్ కావాలి. 5 లక్షలు నాకు ఎప్పుడు పంపించింది, ఏం పంపించింది, నాకు స్క్రీన్ షాట్, గూగుల్ పే, ఫోన్పే మొత్తం చూస్తే 1,39,400 సంథింగ్ ఎంత ఉంది, అంతే పంపించింది నాకు. తను నాకు ఆ అమౌంట్ పంపించింది. 5 lakhs అంటే
ఆ 5 lakhs ఎట్లా పంపించింది అనేది 5 lakhs చెప్పింది కదా, అబద్ధం చెప్పింది కదా, దాన్ని ఏం చెప్పింది, అది డబ్బులు చూపించి ఆ 5 lakhs నాకు మొత్తం చూపిస్తే నేను తప్పు చేశాను, నేను డబ్బులు తీసుకున్నాను 5 lakhs అని ఒప్పుకుంటా. 5 lakhs తీసుకుని చెప్పి నేను ఒప్పుకుంటా. నా బండి తీసి చెప్పింది, బండి తర్వాత చెప్తాను, ఇట్లా ఫ్లోలో వస్తున్నాను. ఫస్ట్ ఇట్లా డబ్బులు పంపిస్తుంది, నేనే పంపిస్తున్నాను. నేను ఎప్పుడన్నా సరే తనే పంపిస్తుందని చెప్పింది డబ్బులు, నేను పంపించింది చెప్పింది ఎప్పుడన్నా? నేను ఒక్క రూపాయి తను పెట్టలేదా? 80K వరకు పంపించదాన్ని నేను, 80K వరకు. తను 6 ఎప్పుడు నెక్స్ట్ టైం కూడా తను ఎప్పుడో వచ్చింది, 2022లో ఎప్పుడో మధ్యలో వచ్చింది. అది నాకు చెప్పకుండా వచ్చింది. చెప్పకుండా వచ్చి నన్ను ఎట్లా టార్చర్ చేసిందంటే ఘోరంగా టార్చర్. రోడ్డు మీదకి వచ్చేసి నువ్వు వస్తావా రావా, నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను రూమ్ ఇక్కడ రోడ్డు మీద తీసుకున్నా, నాకు ఏమేమైతే పర్లేదు, నేను రోడ్డు మీదే ఉంటాను అని చెప్పి ఎంత బ్లాక్మెయిల్ చేసింది తెలుసా నన్ను. మీకు తెలియదు అబ్బా, మీరు తనది 1 రూపాయమో తెలుసబ్బా మీకు, నాకు తెలిసి తన రూపాయి ఎంతో. ఎట్లా ఆడుకుంటుంది తెలుసా మనిషిని, ఘోరంగా ఆడుకుంటుంది తను. ఇట్లా నమ్మని ఇంకా కూడా ఉన్నారా అనిపించేలా చేస్తుంది తను. నిద్ర కూడా సరిగ్గా పోనీ కదా నాకు, అంత ఘోరం డాగా చేసేది. ఇంట్లో అది చెప్పలాగా ఇది చెప్పలాగా మేనేజ్ చేయలాగా బయటకు వచ్చి తన రూమ్లో తీసి డ్రాప్ చేసి నేను మళ్ళీ అక్కడే వచ్చి మళ్ళీ ఇంట్లో కనిపించి మళ్ళీ వెళ్ళేది. ఎన్నిసార్లు అంటే దగ్గరగా ఆ 6 months గ్యాప్లో తను నన్ను మ్యాక్సిమం 6-7 times తను రూమ్ బుక్ చేసుకున్నాను నాతో. రూమ్కి రా నెల్లూరు వస్తాను నేను రావద్దులే, నేనే వస్తానని చెప్పి ఒకరోజు తను చెప్పకుండా వచ్చేస్తే నేను అప్పటికప్పుడు రిటర్న్ పంపించి తిరుగు పంపించేది తనని. బెంగళూరు నుంచి వస్తే తను బస్ వేసుకుని వస్తే, ఎందుకు వచ్చావు నువ్వు, ఎవరు చెప్పి వచ్చావు నువ్వు, నా సిచ్యువేషన్ తెలియదా, మా ఇంట్లో గురించి తెలియదా నీకు, ఇట్లా నన్ను బయటకు పంపించాలని తెలుసు కదా, ఎందుకు నువ్వు వచ్చేసానని చెప్పేసి అప్పటికప్పుడే ఆర్టీసీ దగ్గర బస్సు ఎక్కించి నేను రెడీ పంపించేసానికి తిరుపతికి. ఎందుకు వచ్చావు అని చెప్పేసి చెప్పకుండా రోడ్డు మీదకి వచ్చి నువ్వు రావాల్సిందే, రాకపోతే నేను ఇట్లా వండిపోతానని, ఎవరైనా వేసుకున్నా పర్లేదు, నీ మీదకి వస్తుంది మళ్ళీ అని చెప్పి నేను బ్లాక్మెయిల్ చేసేది. ఎంతని ఉండమంటారు చెప్పండి. తన క్యారెక్టర్ నాకు నచ్చలేదు అబ్బా, తను ఇట్లా చేయడం, ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం నాకు నచ్చలేదు. అందుకే నేను తనకి చెప్పుకుంటూ వచ్చాను, పెళ్లిజోలు రావద్దు, నేను నాకు ఇదంతా వద్దు, నాకు టార్చర్ చేయొద్దు నువ్వు అని చెప్పి మొత్తం ప్రింట్ చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు నేను మధ్యలో తనతో క్లోజ్గా ఎక్కువ మూవీ ఇట్లా చేస్తుంటానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి నేను తనతో ఎక్కువ నేను క్లోజ్గా లేదు, అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. నేను సర్లే ఇట్లా మనం అంత కమిట్ అవ్వలేదు కదా, పెళ్ళికి కమిట్మెంట్ ఇవ్వలేదు కదా నేను అని చెప్పి సైలెంట్గా ఉన్నా. దాని తర్వాత 2023లో తన బర్త్డే ఉండింది. నాకు సరిగ్గా జనవరి 31 ఫిబ్రవరి 31 తన బర్త్డే ఉండే. ఆ బర్త్డే జరిగింది. మేము అప్పటికి మాట్లాడుకోవట్లేదు, మేము అప్పటికి చాలా గొడవల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చి మేము మాట్లాడుకోవట్లేదు. మేము కలిసి తిరిగాము, మొత్తం అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము, మొత్తం తిరిగాము. మేము కాదనట్లు మేము రిలేషన్లో ఉన్నాము. తను చేసే బిహేవియర్ నాకు నచ్చలేదు కాబట్టి నేను తనకి చెప్పాను, ఈ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, నేను ఇది బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. అంటే పెళ్లి చేసుకోము కదా, ఇన్ని డేసే కదా, మనం ఎన్ని ఇయర్స్ వరకు ఉంటామేమో, తర్వాత ఎవరి దారి చూసుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. సరే తను ఒప్పుకుంది, సరే అని చెప్పేసి. ఎట్లా అంటే ఇంకోటి ఏంది చెప్తున్నా కదా, 2023లో తన బర్త్డే రోజు నేను ఆల్రెడీ తను మాట్లాడలేదు. నన్ను దగ్గర 1 month వరకు నన్ను టార్చర్ చేసింది. ఎట్లా, నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, నువ్వు వస్తావా, నువ్వు రా, నేను చూడాలి నిన్ను. తన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కాబట్టి నేను తనతో మొత్తం క్యాన్సిల్ చేశాను. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయితే గలీజ్ ఉంటుంది, బాగుండదు అని చెప్పేసి నేను మొత్తానికి నేను ఒకేసారి తను నేను అవాయిడ్ చేసేసాను. ఎందుకు మళ్ళీ తన ఎంగేజ్మెంట్ అయ్యి వీళ్ళు వచ్చి నన్ను మాట్లాడము, మాట్లాడారు, నాకు ఎందుకు వర్క్ మంచిగా అనిపించలేదు అని చెప్పేసి నేను తనతో అక్కడ క్లోజ్ చేసాను. ఆ బర్త్డే రోజు కూడా తనను ఒక 1 month టార్చర్ చేస్తుంటే, రా నువ్వు కలవాలి, నాతో నువ్వు కలువు, నేను లాస్ట్ టైం కదా కలిసేది, నీకు ఇంకా ఎప్పుడేం కలవలేదు కదా, నాకు ఎట్లా ఎంగేజ్మెంట్ చేస్తున్నాను ఇంట్లో అని చెప్పి తను చెప్పింది నాకు. సర్లే తన ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అని చెప్పి నా ఎంగేజ్మెంట్ నేను పోలేదు, తను నా బర్త్డేకే రా నువ్వు, అప్పుడు నేను రూమ్ తీసుకుంటాను, అక్కడ ఎర్రగడ్డ దగ్గర రూమ్ తీసుకుంటాను, అక్కడ రూమ్లో ఉంటాము ఇద్దరము అని చెప్పింది తన బర్త్డే రోజు. నేను ఎప్పుడైతే హైదరాబాద్ వస్తానో తన కలిసే పోవాలబ్బా, అది రూల్.
తను పెట్టిన రూల్ లేదు, తను కలిసే పోవాలి, తను తిప్పాలి, తనతో రూమ్లో ఉండాలి. ఎట్లాంటిదంటే కామం అబ్బా, తనకి ఎంత కామం అంటే అంత కామం. ఎన్నిసార్లు చేసినా సరే తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎన్నిసార్లు సాటిస్ఫాక్షన్ ఉండదు తనకి. రోజుకి 10-15 సార్లు చేయాలి, గంటలు కాదు ధరపడి చేయాలి దానికి. ఎంత కలిసి అంటే అంత కలిసి. నేను ఇట్లా చెప్తాను, మీరు ఏమైనా అనుకోకండి, ఏమైనా అనుకోండి. తను ఎంత మెంటల్ టార్చర్ చేసిందో ఆ బాధతో చెప్తాను. కానీ నేను ఇదంతా చెప్పేవాడిని అయితే నేను ఎప్పుడూ చెప్పేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే నన్ను అంత నిద్ర లేకుండా చేస్తుంది, నన్ను నిద్ర లేకుండా. ఇప్పుడు నేను 4 times సూసైడ్ అటెంప్ట్ చేశాను, 4 times సూసైడ్ అటెంప్ట్ చేశాను తెలుసా. ఎంతవరకు నేను ఊరుకోండి చెప్పండి మీరే. ఏం చేయండి దానికి రీజన్ కావాలి కదా, చెప్తా, అది రీజన్ చెప్తా. తన బర్త్డే రోజు కలిసిందనమాట, బర్త్డే కలిసాము, బర్త్డే సెలబ్రేట్ చేసాము. దాని తర్వాత తను సూసైడ్ అటెంప్ట్ చెప్పింది కదా, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి. తను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, నన్ను భయపెట్టింది, బ్లాక్మెయిల్ చేసింది. ఏమన్నా డ్రామా ఆడింది అసలు, ఎంత ఘోరం డ్రామా అంటే నా లైఫ్లో యాక్టర్స్ అంత డ్రామా చేయలేదు, అంత డ్రామా చేసింది అమ్మాయి, ఘోరంగా డ్రామా చేసింది. సో టాబ్లెట్స్ మింగేసి అని చెప్పింది, టాబ్లెట్స్ మింగేసి అని చెప్పి సడన్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను, అంటే చేసుకున్నా భయం వేసింది నాకు, ఇంకేం చేయమంటారా అని చెప్పి. అప్పటికప్పుడు నేను ఆ సెకండ్ తనని అక్కడి నుంచి నేను ఇంటికి పంపించేసాను, ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. తన ఇల్లు నాకు సరిగ్గా గుర్తులేదు, అక్కడే డ్రాప్ చేసాను. అప్పటి నుంచి నేను తనతో సరిగ్గా నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాను. అప్పుడే మనం మాట్లాడుకున్నాము, నీ దగ్గర ఉంది కదా, నేను పెళ్లి చేసుకుని ఇట్లా నేను పెళ్లి అవ్వదు, మనకి తెలుసు కదా నీకు, మనం ఇట్లానే ఉందామంటే సరే అన్ననే అనుకో, అట్లా ఉందామని చెప్పేసి నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు, నువ్వు అట్లా ఎందుకు ఒప్పుకున్నావు మరి, నేను చేసుకున్నాను అయితే. సరే ఉందాము, ఇట్లనే ఉందాము, నువ్వు లైఫ్ లాంగ్ ఇట్లనే ఉందాము అని చెప్పి నువ్వు అట్లా అంటావు. అప్పుడే రియాక్ట్ అవ్వచ్చు కదా, ఎప్పుడు రియాక్ట్ అవుతున్నావు. నేను కొంచెం ఫేమ్లోకి వచ్చాను, ఇంకా ఎవరు ఆపలేడు, ఇంకా ఫేమ్లోకి వచ్చాను, బాగా ట్రెండ్ అవుతున్నాడు, ఈ ఫ్యూచర్ ఇక్కడ చూసుకుంటున్నాడు, నేనే ఇక్కడ స్పాయిల్ అవుతున్నాను అని చెప్పేసి నా మీద ఇట్లా దిగేస్తావా నువ్వు. ఇంత ఘోరం అంటే అబ్బా, లిటరల్లీ చెప్పాలంటే అంత ఘోరం, అంత కాను కుక్క. తనకి ఎన్నిసార్లు చేసినా తనకి బుద్ధుడు ఇది రాదు, అంత టార్చర్ చేసి నన్ను నిద్రలో వాడు నిద్ర లేపడి చేపించుకుంటుంది అబ్బా నాతో, అంత గలీజ్ అమ్మాయి. ఎంతమంది సెలెక్ట్ అవ్వాలి చెప్పండి. ఏమైనా అంటే నేను అట్లా చేసావు, ఇట్లా చేసావు. అప్పటికి తను ఎప్పుడు మేము ఫుల్గా మొత్తం మాట్లాడిన తర్వాత తను నేను ఎక్కడ ఉంటున్నాను అవన్నీ తెలుసుకొని ఎక్కడున్నా సరే ఎత్తుకున్న నా దగ్గర వచ్చింది అమ్మాయి. నీకు నేను క్లారిటీ ఇచ్చాను కదా అవ్వదని చెప్పేసి మళ్ళీ ఇంకేంటి నా గురించి, నీకు ఏం కావాలి, నీకు తనకేం కావాలి తెలుసా. నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తనతో కలవాలి, తను తిప్పాలి, తనతో రూమ్లో ఉండాలి. ఈ 3 కండిషన్లు నాకు పెట్టింది తను. 3 కండిషన్లు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నన్ను బయట తీసుకోవాలి, రూమ్ తీసుకోవాలి అని చెప్పేసి దాంతో నన్ను మెంటల్ టార్చర్ చేసింది. నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చి నన్ను ఇట్లా చేస్తున్నాను, ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు, నువ్వు నన్ను చెప్పాను కదా నీకు, నువ్వు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాతో కలవమని చెప్పి. ప్రతిసారి తన కోసమే వస్తానబ్బా, నా లైఫ్ నేను చూసుకోవాలి కదా, నేను తనని మోసం చేయలేదబ్బా, మోసం చేసి నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు అనే మాటలు మాట్లాడద్దు. నేను ఎప్పుడు 1000 times చెప్పాను తనకి. మేము క్లారిటీతోనే ఉన్నాము, మేము ఒక అండర్స్టాండింగ్తోనే ఉన్నాము. తను వాంటెడ్గా చేస్తుంది. మేము అయితే ఒకసారి వచ్చేసి ఇప్పుడు 9 months బ్యాక్ 10 months బ్యాక్ రూమ్ బుక్ చేసుకొని నేను రూమ్లో ఉన్నాను, నేను నీతో మాట్లాడాలి అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. రూమ్ బుక్ చేసుకున్నాను నువ్వు అక్కడికి రాజే నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఏమనుకోవాలి అసలు నేనున్న డిప్రెషన్ పని ఎట్లా అంటే అప్పటి నుంచి నా వేడి నేను అది పెట్టి చూసారా మీరు, దీంట్లో ఉంది. దీంట్లో ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను మాట్లాడింది, నన్ను ఇట్లా నువ్వు పబ్లిక్ చేయకు, నేను చచ్చిపోతాను, మా ఫ్యామిలీ తెలిసింది చచ్చిపోతాను చెప్పి చెప్పింది సార్. దానికి ముందు వెనక చాటింగ్ ఎందుకు తను రికార్డింగ్ ఎందుకు పెట్టలేదు. నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేసిందో దాంట్లో ఉంది. అమ్మాయి దగ్గర మొత్తం ప్రూఫ్ ఉంది, అమ్మాయిని అడగండి, అమ్మాయి దగ్గర మొత్తం ప్రూఫ్ మొత్తం బయట తీయమని చెప్పండి అబ్బా. మొత్తం బయట తీసి నేను ఇట్లా చేశాను, నువ్వే తప్పు చేసావు, దాంట్లో తను క్లారిటీగా చూపిస్తే, తను రికార్డింగ్ ఉంది కదా, ఆ రికార్డింగ్ తను చూపిస్తే మీరేం చేసినా నేను భర్త. నేను మాట్లాడింది ఒక్కటే తీసి బయట పెడుతుంది అంతే. నేను ఇది
ఆడియో పెట్టక ముందు నేను మాట్లాడింది, దాన్ని చాట్ చేసింది, అందరిని లాగుతా బయటికి, అందరిని నిలుస్తా బయటికి, అందరిని పోలీస్ స్టేషన్ ఎక్కిస్తా అని చెప్పింది. ఎప్పుడు చెప్పింది అది? మేము ఒకసారి రూమ్ పిలిచింది కదా, ఒకసారి ఆ రూమ్ పిలిచింది. నెక్స్ట్ డేనే మేము కలిసి క్లియర్ చేసుకున్నాం. అబ్బాయి ఇదంతా ఎందుకు తరల పని నేనే పిలిపించాను. అక్కడ దగ్గర హెచ్ఎండి గ్రౌండ్ ఉంటే ఆ హెచ్ఎండి గ్రౌండ్ దగ్గర పిలిపించి మాట్లాడా. నీకేంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు నువ్వు? నా లైఫ్ నేను చూసుకోవాలి కదా, నీ లైఫ్ నీకు ఎట్లా జాబ్ ఉంది, నాకు ఏ జాబ్ లేదు, నేను చిట్టీలు కట్టుకోవాలా, నేను లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి కదా, ఎందుకు ఇట్లా నన్ను ఏడిపిస్తున్నావు అని చెప్పేసి నేను ప్రతిదీ తనకి చెప్పుకుంటూ వచ్చాను. నువ్వు నాతో ఉండు చాలు. అక్కడ కూడా తను రికార్డింగ్ చేసింది చెప్పింది. హెచ్ఎంఈ గ్రౌండ్లో తను రికార్డింగ్ చేసిందని చెప్పింది. ఆ రికార్డింగ్ బయట తీయండి అప్ప చాలు. ఆ రికార్డింగ్ బయట తీయమని చెప్పండి. నాది తప్పుంటే చెప్పుతో కొట్టండి, నాది తప్పుంటే చెప్పుతో కొట్టండి. నేను పడతా. తను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నేను పడతా. నా తప్పు అంటే అక్కడ ఎట్లా మాట్లాడింది తెలుసా? నాతో ఉండు, లైఫ్ లాంగ్ ఉండు, ఎట్లా పెళ్ళొద్దు నాతో రిలేషన్లో ఉండు చాలు, 1 year ఉండు, 1 year అంట, లైఫ్ లాంగ్ ఉండు అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నీకంటే పెళ్లి చేయరా, నాకై పెళ్లి చేస్తావు, నీకైనా పెళ్లి చేస్తారు, ఎప్పటి వరకు ఉన్నాను నీతో నేను? అంతవరకు నాకు కాదు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నీతో కలవాలి, నీతో ఉండాలి, నీతో తిరగాలి అంటే ఎక్కడి నుంచి అవుతుంది నాకు? ఒక అండర్స్టాండింగ్ మనం ఉన్నాం కదా, అండర్స్టాండింగ్ ప్రకారమే పోదాం మనము అని చెప్పి నేను చెప్పాను. ప్రతిదీ పింటిపి నేను చెప్పుకుంటూ వచ్చాను. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నన్ను సోషల్ మీడియాలో ఉంచొద్దు, సోషల్ మీడియాలో అసలు ఈ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేయాలి మెయిన్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఎప్పుడైనా ఇట్లా చేస్తుంది తెలుసా? మరి ఘోరంగా చేస్తుంది. నా ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. వాడికి ఏంటి సంబంధం అసలు దీంట్లో? వాడికి ఏంటి సంబంధం ఏంటి అసలు? వాళ్ళకి అసలు ఇన్వాల్వ్మెంటే లేదు. వాడి నుంచి పెళ్లి లాగుతుంది. నీకు నాతో ప్రాబ్లం ఉంది, నాతో మాట్లాడి డీల్ చేసుకో. ఏదైనా ఉంటే వాడేం చేశాడు నీకు? వాడి ఇన్వాల్వ్మెంటే లేదు. వాడిని లాగుతున్నావు మొత్తం, వాడి లైఫ్ ఇది చేసావు నువ్వు. వాడిని లవ్ చేశాడు. నువ్వు వాడిని లవ్ చేసావా? నన్ను లవ్ చేసావా? లేకపోతే వాడిని లవ్ చేశాడా? నీకు నాతో మాట్లాడు. మరి స్టార్టింగ్ చెప్తూనే ఉన్నా నీకు నేను అప్పుడే నిన్ను ప్రూఫ్స్ ఏంది, అప్పుడే నీకు నేను రీజన్ సహా చెప్పేసా. ఇట్లా అయింది, ఇట్లా అది రీజన్ అడుగుతున్నావు కదా, నువ్వు రీజన్ సహా నీకు చెప్పాను కదా నేను. అప్పుడు మళ్ళీ రీజన్ చెప్తున్నావు నువ్వు. అసలు నువ్వు పెళ్ళి మ్యాటర్ లేదు అప్పుడు దాకా. ఎప్పుడైతే నువ్వు నాకు రివర్స్ అయ్యావో అప్పుడు నుంచి పెళ్ళి అని చెప్పి రివర్స్ అయ్యావు. నీకు తెలుసు, నీ మనశ్శానికి తెలుసు నువ్వేం మాట్లాడావో, నువ్వేం చేస్తున్నావో. బండి గురించి, బండిలోకి ఎంత ఇచ్చావు నువ్వు? బండి గురించి ఎంత ఇచ్చి బండి నేను అడిగాను బండి కొనేమని చెప్పి. నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చావు. అది గిఫ్ట్గా ఇచ్చుకున్నావు. నువ్వు అందరితో మాట్లాడుకున్నావు, నువ్వు అందరు చెప్పుకున్నావు నాకు నేను గిఫ్ట్ ఇచ్చి నేను బండి గురించి 60,000 డౌన్ పేమెంట్ ఇచ్చి నాకు ఇప్పించావు నువ్వు. అంతే, నేను అవ్వలేదు. నేను బండి కొని అని చెప్పి ఆ బండి మొత్తం నేను వచ్చా. బండి 2.5 లక్ష ఈఎంఐ కట్టింది. నువ్వు నాకు చూపించు. 2.5 లక్షలు కట్టి ఈఎంఐ చూపించు. నేను 5 లక్షలు ఇచ్చి చెప్పావు కదా, ఆ 5 లక్షలు చూపించు. నేను తప్పును ఒప్పుకుంటా. నువ్వు నాకు ఎంత ఇచ్చావు ప్రూఫ్ సహా నా దగ్గర ఉంది. ఎంత ఇచ్చావు చెప్పి ప్రూఫ్ సహా నా దగ్గర ఉంది. నేను నీకు ఎంత ఇచ్చిన ప్రూఫ్ సహా ఉంది. ఏంది నువ్వే నాకు హెల్ప్ ఇస్తుంది, నేను నీకు హెల్ప్ చేయలేదా? అది నేను చెప్పట్లేదు బయట. నువ్వు అది బయట నీకు చెప్పట్లేదు, అది బయట నీకు చెప్పట్లేదు. నువ్వే హెల్ప్ ఇస్తుంది నాకు, నేను చేయలేదు. నువ్వు 6 నెలలు నువ్వు బెంగళూరులో జాబ్ లేకుండా హాస్టల్లో ఉంటే నేను నీకు మంత్లీ 5K వేసి నీకు ఇంట్లో ఇవ్వమని చెప్పా. అది గుర్తురాలేదు నీకు? అది చెప్పు బయట. అదేం చెప్పట్లేదు. మళ్ళీ నీకు నెగిటివ్ వద్దనా? మరి మాట ఇదంతా కాదబ్బా. ఇప్పుడు హెచ్ఎండి దగ్గర నువ్వు రికార్డ్ చేసని చెప్పావు. ఆ రికార్డింగ్ మొత్తం ఉందని చెప్పావు. ఆ రికార్డింగ్ మొత్తం వినిపించు. ఆమె రికార్డింగ్ మొత్తం తీసి పబ్లిక్గా చూపించు. అప్పుడు తెలుస్తుంది నీ బాగా అవుతాయిందో నువ్వు అట్లాంటి దాన్ని అనేది చెప్పావు. అప్పుడు నా దగ్గర నన్ను కలవాలి, నువ్వు నాతో ఉండాలి, నా రూమ్లో తీసుకెళ్ళాలి, నేను బయట తిప్పాలి, నువ్వు 1 week అయితే 1 weekలో 2-3 times నా దగ్గర రావాలి అని చెప్పావు కదా. మొత్తం బయటది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసావు కదా నువ్వు. అదే ఫస్ట్ లెవెల్ చెప్పావు కదా, నన్ను మాట్లాడింది ఫోటోలు పెట్టకమ్మా నువ్వు, మా ఇంట్లో తెలిస్తే బాగుండదు అది నేను చెప్పాను కదా నీకు. దాని ముందు నువ్వు వెనక మాట్లాడే రికార్డింగ్ బయటది. నువ్వు ఎట్లా బ్లాక్మెయిల్ చేసావు? నేను పద్ధతిలో ఉన్నట్టు చూపిస్తున్నావు అందరికీ. నేను ఏం తప్పు చేయలేదని చెప్పాను. నువ్వు తప్పు చేయకపోతే ఏది బ్రేక్ అవ్వదు. ఇద్దరు తప్పు ఉంటేనే అవుతుంది. నేను కావాలని చేసినట్టు నేనే చేస్తాను, మొత్తం నేను నువ్వేం చేయలేదా?
నువ్వేం చేసావు నాకు తెలుసు. ఇప్పుడు బయట పెడతాను, నువ్వేం చేసావు మొత్తం బయట పెడతాను నేను. నువ్వు ఎట్లా కామిస్తానువో నువ్వు అంత కామన్నా నాకు తెలుసు బాగా. ఆంటీది మొత్తం చెప్తాను మరి నేను. ఆంటీది నేను ఉన్నానో పోయానో మొత్తం ఎన్ని అబద్ధాలు చెప్తాను మొత్తం నేను ఇస్తాను బయటికి, ఎంతెంత నిజం ఉన్నది. నాకు ఇప్పుడు నేను నీకు ఫస్ట్ చెప్పా, క్లారిటీ ఇచ్చా. ఏం క్లారిటీ ఇచ్చాను? నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్పి స్టార్టింగ్గా మాట్లాడుకున్నాము. నీకు ఎంగేజ్మెంట్ అయింది, అప్పుడే మనము ఆల్మోస్ట్ మనం 1-2 months మాట్లాడుకోలేదు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది చెప్పేసి. నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి పోతున్నానో అది నీకు పడలేదు, అది నీకు పడలే. వచ్చి నీకు రూమ్లో ఉండాలి, అది నీకు పడలా. వచ్చినది చేయాలా, అది నీకు కావాల్సింది నాతో. ఎక్కడ వదిలేస్తే వీడు ఫేమస్ అయిపోతాడు, వీడు అదైపోతాడు, ఇదైపోతాడు, నన్ను తొక్కడానికే అబ్బాయి మెయిన్ కాన్సెప్ట్. నేనే నీకు కావాల్సిందే అయితే నువ్వు ఇంట్లో వెళ్ళి మాట్లాడదు, స్టేషన్కి వెళ్ళి మాట్లాడు, పబ్లిక్ చేసుకోవు, సరేనా? నేను పబ్లిక్ చేసుకోవు, నేను కావాల్సిందే నీకు, నువ్వు పబ్లిక్ చేసుకోవు. ఇంట్లో మాడుతూ ఇంట్లో కూడా నువ్వు ఎదిరించి స్టేషన్లో కూడా ఏదైతే హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్ కేసు పెట్టావు లేదా నువ్వు? హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది, కేసు చెల్లలేదు, కేసు కొట్టేసి కూడా వెళ్ళిపోయారు. అక్కడ దొరకలేదు, సోషల్ మీడియాలో ఎట్లయినా బ్యాడ్ చేసేయాలి అని చెప్పి పట్టుకొని వచ్చావు నువ్వు, తెలుసా? ఇదే నీ మెయిన్ కాన్సెప్ట్. నీకు మెయిన్ ఏంది? ఎట్లయినా సరే ఫేమ్ తెచ్చుకోవాలి, ఫేమ్ కోసమే ఇన్ని డేస్ సైలెంట్గా ఉన్నదానికి ఇప్పుడు ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు చూసావా, దాన్ని ఏమంటారు? ఇప్పుడు దాకా 600-700 ఫాలోవర్స్ తగ్గిపోయింది. అప్పుడు స్టోరీ పెట్టావు కదా, ఏం పెట్టావు? టామ్ గురించి తెలుసుకోవాల్సిన అయితే టామ్ మ్యాటర్ అయితేనే ఫాలో అవుతారు, నాకు టామ్ మ్యాటర్ లేకపోతే ఫాలో అవ్వట్లేదు, అన్ఫాలో కొట్టేస్తున్నారు. టామ్ గురించి తెలుసుకోవాల్సిన అయితే నన్ను ఎవరు ఫాలో చేయకండి, అన్ఫాలో కొట్టేది. ఇప్పుడు టామ్ మ్యాటర్ నా ఎందుకు పెట్టావు మరి నువ్వు? అసలు ఏం ఇన్వాల్వ్మెంట్ వాళ్ళది? అసలు నీకు నాతో ప్రాబ్లం నాతో చూసుకో అబ్బా, వాళ్ళదేం పని నీకు? మళ్ళీ అమ్మాయిలు సపోర్ట్ చేస్తే గిమ్మాయిలు సపోర్ట్ చేస్తానంటే అసలు అమ్మాయినా? నీ గురించి అందరికి తెలిసే పనితే ఇట్లా అవ్వడు మాట్లాడు. ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు, అంత గలీజ్గా మాట్లాడుతున్నావు నువ్వు. అందరు చెప్తాను ఒక అమ్మాయి కదా, అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది ఫుల్గా. అది ముందే నిజాలు తెలుసుకోండి అబ్బా, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. నన్ను తిట్టినా పర్లేదు, నాకు ఫరక్ కూడా పడుతుంది. నువ్వెన్నైనా పెట్టుకోవే, నువ్వెన్నైనా పెట్టుకో. ఏం పెట్టుకుంటావు? సెక్సువల్ సాటిస్ఫై పెట్టుకుంటావు. నువ్వు అంత ఎప్పుడు తెలియదా? నాకు చూపించలేదా? వాళ్ళు నువ్వు చేస్తే నేను చేశాను, అమ్మాయి చేస్తే నేను చేశానప్పుడు ఒప్పుకున్నాను, నువ్వు చేశాను, నేను చార్జ్ చేశాను, నీతో కూడా చేశాను, నువ్వు కూడా చూపించింది, వాళ్ళని చూపించింది. వాళ్ళందరూ ఎవరెవరు నీకు చెప్పారో వాళ్ళందరికీ నాకు నువ్వు ప్రూఫ్ పెట్టు, వాళ్ళని నేను చూపిస్తాను వాళ్ళు ఎట్లా అంటున్నాడు. అది నేను వాళ్ళందరినీ ఇట్లా బ్యాచ్ రావట్లేదు, నీ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఎట్లా అంటావు పబ్లిక్ అందరికీ తెలియాలి. నువ్వు అంతే పత్తిలాగా పత్తి నన్ను మాట్లాడుతున్నావు కదా, నువ్వు అందరికీ తెలియాలి ఏంటన్నది నేను చూపిస్తా. నాకేంటంటే నేనైతే నీకు అప్పుడే రీజన్ చెప్పాడు, ఇప్పుడైతే రీజన్ చెప్తున్నాను. రీజన్ నీకు చెప్పలేదని చెప్పొద్దు. నువ్వు కావాలనే నన్ను నువ్వు బ్లేమ్ చేసి పబ్లిక్ బ్లాక్మెయిల్ చేసి మా ఇంట్లో బ్లాక్మెయిల్ చేసి ఇట్లా పబ్లిక్ చేస్తున్నావు అంతేగాని నువ్వు ట్రూగా ఉండే పని అయితే ఇట్లా చేయవు. నేను స్టార్టింగ్ నుంచే నీ మీద ట్రస్ట్ ఉండి నేను ఇట్లా ఏముండదులే, మనం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కదా అని చెప్పి నీ దగ్గర ఒక ఫోటో కానీ ఒక రికార్డింగ్ నేను ఎంచుకోలేదు. ఇవి నా దగ్గర లేవని చెప్పేసి ఈ అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు. ఇదేం పీకలేడు, వీడి దగ్గర ఏం ప్రూఫ్ లేదు అని చెప్పి నువ్వు బయటపడ్డావు. కానీ నువ్వు ప్రతిదీ దాచిపెట్టుకున్నావు. నేను ఎప్పుడెప్పుడు నేను చార్జ్ చేశాను, ఎప్పుడెప్పుడు ఇది కాల్ మాట్లాడేదన్నా మొత్తం నువ్వు పెట్టుకున్నావు. నేను ఎప్పుడెప్పుడు చార్జ్ చేశాను ప్రతిదీ నీ దగ్గర అని చెప్పావు కదా, ఆ ప్రతి చాటింగ్ పెట్టింది నువ్వు. అక్కడ నువ్వు ఒప్పుకున్నావు లేదా? సరే ఎట్లనే ఉందా మనం అని చెప్పి బయటికి ఎట్లనే ఉందాం మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉందాము అని చెప్పినట్టు ఉండదు కదా. నీ భాగవతం నువ్వు ఏంటంటే నేను మాట్లాడింది ఒక్కటి పాయింట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడదు, బయట పెట్టట్లేదు. నువ్వు అది పెట్టి బయట అన్ని పెట్టి నా దగ్గర లేదన్నా, నీ దగ్గర ఉందని, నీ దగ్గర ఉంది బయట పెట్టి మరి చెప్తున్నాను అదే. నేను అబ్బాయి ఎంత బ్లాక్మెయిల్ ఎంతమంది నేను ఆడుకున్నా కదా, నువ్వు ఆడుకున్నావు నాతో. ఈ పిల్లలు ఎవరు నమ్మద్దు అసలు. అన్ని ప్రూఫ్ తీసి పెట్టుకుంటుంది అన్ని. నేను నమ్మాను కాబట్టి పెట్టుకోలేదు నిన్ను, ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి. ప్రతిదీ నాకేందబ్బా, నేను మొత్తం స్టార్టింగ్ ఏం చెప్పాను ఇప్పుడైతే చెప్తాను. నువ్వు ఎట్లా మాట్లాడదు తెలుసా? నీ తప్పు నువ్వు ఒప్పుకోకుండా కవర్ చేసుకుంటూ వస్తావు. నాకు తెలిసేంత వరకు నువ్వు దాన్ని ల్యాక్ చేస్తున్నావు. పీరియడ్స్ మొదలు పెట్టావు నన్ను నువ్వు. ఇంత టార్చర్ అబ్బా, మెంటల్ టార్చర్. నాకు డిప్రెషన్కి వెళ్ళిపోయాను.
డిప్రెషన్కి వెళ్ళిపోయినా ఇప్పుడు వరకు ఇందుకే నేను రియాక్ట్ అవ్వండి, నేను ఆడొక మాట ఏడొక మాట మాట్లాడుతాను. నేను ఎక్కువ ఉంటే నేను రోడ్డు మీద నేను ఎక్కువ ఉన్నాను తెలిసి వ్యక్తిని సకాశం వచ్చేస్తుంది. నన్ను ఆడ తీసుకెళ్ళి ఈడ తీసుకెళ్ళి అని చెప్పి ఎప్పుడు రీతిలో ఉంటాను. నాకేంటి లేదని నీకు అప్పుడే చెప్పాను, నాకు ఉంది కదా, నా లైఫ్ నేను చూసుకోవాలి, నీ లైఫ్ నేను చూసుకోవాలి. సరే నీకు ఎప్పుడు వరకు కావాలని చెప్పి మొత్తుకున్నాను నేను ఎప్పుడు వరకు కావాలని చెప్పేసి. అప్పుడు కూడా సరే అని చెప్పి ఒప్పుకొని కదా వెళ్ళావు అక్కడి నుంచి నువ్వు. మళ్ళీ అందరినీ బ్లాక్మెయిల్ చేసింది, మా ఫ్రెండ్స్ అందరినీ బ్లాక్మెయిల్ చేసింది. నీకేంటి అప్ప అవసరం, నాతో కాదు నీ ప్రాబ్లం, నాతో చూసుకో. వాళ్ళేం చేశారు నీకు? వాళ్ళు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. రసూల్లోకి ఇన్వాల్వ్మెంటే లేదు. నేను చిన్న పిల్లోడిని అబ్బా, వాడు చెప్పింది అనడానికి నాకు ఆ మాత్రం బుర్రలేదా? వాడు చెప్పింది చేస్తాడని చెప్పి నేను అనవసరంగా చేశాను రా బాబు, అనవసరంగా నీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను, అనవసరంగా. ఇంత దూరం వస్తుంది చెప్పి నా దగ్గర కానీ ప్రూఫ్ ఉంటే నీ నోట్ల నుంచి మాట్లాడించాను కదా నేను. నువ్వు అట్లా చేసావు నాకు. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేదని చెప్పేసే నువ్వు ఇట్లా చేస్తున్నావు. నా దగ్గర ప్రూఫ్ అంటే నేను ఎంత దూరం తెచ్చుకున్నామనే కాదు. ఎన్ని మాటలే, అన్ని అబద్ధాలే, ఒక్కటిగా నిజం ఉన్నది దాంట్లో. నేనైతే మనం స్టార్టింగ్లోనే మనము రిలేషన్లో ఉన్నాం, మంచిగా ఉన్నాం. నువ్వెంత చేసావు, నేను ఎంత చూపించా, నేను ఎంత కేర్ చేసావో నీకు తెలుసు, నువ్వు ఎంత కేర్ చేసావు నాకు తెలుసు. సడన్గా ఇట్లా రివర్స్ అయ్యా చూసావా? ఎట్లా అంటే నా లైఫ్లో వీడిని ఎట్లన్నా సరే లాగించుకోవాలి, సాధించుకోవాలి అన్న మైండ్లో సైకో మైండ్ వచ్చేసుకొని మొత్తము. ఆ యూట్యూబ్ నాదే, నా దగ్గర దౌర్జన్యం లాక్కున్నావు నువ్వు, నా దగ్గర నుంచి నువ్వు. కాబట్టి మెయిల్ ఐడి చూపించమని చెప్పి ఎవరి పేరు మీద ఉంది మెయిల్ ఐడి? నా పేరు మీద ఉంది మెయిల్ ఐడి. నేను క్రియేట్ చేశాను, ఇది నీకు ఇచ్చా, ఇట్లా పోస్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను, నువ్వు పోస్ట్ అని చెప్తే లేదు నాకు ఇచ్చావు నువ్వు అని చెప్పి నా ఈమెయిల్ దౌర్జన్యం లాక్కున్నావు. నా ఈమెయిల్ నువ్వు వీడియో పోస్ట్ చేస్తున్నావు, నా బతుకు మీద బతుకుతున్నావు నువ్వు. ఇలా పబ్లిక్ మీద పడి నీకు అంతగా నేను కావాల్సింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైట్ చేయబ్బా, ఇంట్లోకి వెళ్ళి ఫైట్ చేయబ్బా, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడబ్బా. ఇదంతా ఎందుకు చేస్తావు? నీ గురించి నాకు బాగా తెలుసమ్మా, నువ్వు ఎట్లా తర్వాత నాకు బాగా తెలుసు. నేను మొత్తం బయట చెప్తాను. నాకు నువ్వు నేను నీకు 5 లక్షలు ఇచ్చాను చెప్పావు కదా, ఆ 5 లక్షలు నాకు చూపించు. బండి మొత్తం నేను ఇప్పించాను చెప్పావు కదా, బండి మొత్తం చూపించు నాకు. నేను స్టార్టింగ్ నీకు ఒకటే క్లారిటీ, నువ్వు నాకు సెట్ అవ్వవు. నేను స్టార్టింగ్ చెప్పా, నువ్వు ఓన్లీ నాతో కమిట్మెంట్ చేయడానికే వచ్చావు. నాకు ఆ విషయంతో వచ్చావు నాకు. నువ్వు ఆ విషయంతో ఎట్లా అంటే గంటలు తరబడి చేయించుకుంటుంది, నువ్వు గంటల తరబడి చేయించుకుంటావు. చచ్చిపోతాడు మనిషి అన్నాడు నీతో ఉంటే. ఇదొకరు బతుక, నన్ను బ్లేమ్ చేసి మాట్లాడతావు నువ్వు. నేను ఎట్లున్నా నీకు తెలుసు కదా. నేను నీకు నాకు కావాలి నువ్వు ఫైట్ చేయట్లేదు, నన్ను నాశనం చేయడానికి నన్ను ఫైట్ చేస్తున్నావు. వాళ్ళతో తిరిగి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టున్నా కదా. నేను డబ్బులు తీసుకున్నాను. ఒక అమ్మాయికి 25K అని చెప్పి ఆధార్ చాలని చెప్పింది కదా. ఆ 25K అమ్మాయి ఎట్లాంటిది నాకు బాగా తెలుసు. ఆ విషయంగా అట్లా ఆ అమ్మాయి విషయం అని చెప్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. మ్యారేజ్ ఈ మధ్యన మ్యారేజ్ ఉంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది చెప్తే, ఆ అమ్మాయి అట్లాంటిది అని చెప్తే. అంత గలీజ్ది. ఎందుకు చెప్పుకుంటూ రావట్లేదు ఎంతమంది? బాబోయ్, నీ వంటిన దాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు బాబు. అనవసరంగా చేశాను బాబు, అనవసరంగా. మొత్తం బయట పెడతానమ్మా. నువ్వు ఎన్ని బయట పెట్టి నాకు ఫరక పడదా? నువ్వు ఎన్నైనా బయట పెట్టుకో, అంత సమానం. ఎన్నైనా బయట పెట్టుకో, ఎవరు ఏం చేస్తా చూస్తాను. నేను కూడా నేనంటే నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు, నన్ను నమ్మిన వాళ్ళకి తెలుసు నేను ఏంటన్నది. నా ఫాలోవర్స్ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అంతేకాని ఇంకేం చేయలేను. మీరు బ్యాక్ కవర్స్ పెట్టుకుంటారని పెట్టుకోండి, లేదంటే వదిలేయండి. నిజమేంటి తెలుసుకోండి ఫస్ట్.
నేను ఇన్ని డేస్ రియాక్ట్ అవ్వడానికి ఇన్ని బ్యాట్స్మెన్స్ పెట్టాను కదా, ఇప్పుడు నేను రియాక్ట్ అవుతాను కూడా. మొత్తం నేను అడుగుతాను, నాకు దానికి ఆన్సర్ ఇవ్వాలి. నేను తనకి ఆన్సర్ ఇచ్చా, ఇవ్వకుండా ఉంటే అనుకోవచ్చు, నేను తనకి ఆన్సర్ ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ అడుగుతుంది. అసలు మ్యారేజ్ టాపిక్కే లేదు. ఎప్పుడైతే గొడవ అయితే అప్పుడు మ్యారేజ్ టాపిక్ తీసింది. అప్పుడే అడిగాను, అప్పుడు నేను చెప్పాను కదా నీకు, ఇప్పుడు ఎందుకు మ్యారేజ్ టాపిక్ తీస్తున్నావు, చేసుకొని తెలుసు కదా అని చెప్పినప్పుడు నాతో ఉండి మాట్లాడింది. ఆ రికార్డింగ్ నాకు కావాలి, ఆ రికార్డింగ్ పెట్టమని చెప్తాను నాకు. కుక్క ఎన్ని రోజులు, ఒక రోజులో 100 సార్లు ఏదైనా సరిపోద్ది దానికి, అట్లాంటిది. నేను కోపంలో చెప్పట్లేదు అమ్మాయి గురించి నేను చెప్పట్లేదు, అమ్మాయిలందరూ ఇప్పుడు ఉంటుందని చెప్పలేదు. నేను ఈ అమ్మాయి గురించి ఒకటే చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎక్కడదని చెప్తున్నాను. నేను ఇన్ని డేస్ నేను సైలెంట్గా ఉన్నానంటే కేవలం మా పేరెంట్స్ వద్దన్నారనే ఉన్నా. ఆ అమ్మాయిని నువ్వు సోషల్ మీడియా తీయొద్దు, గలీజ్ అయిపోతారు, ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వద్దని చెప్తేనే నేను సైలెంట్ ఉన్నాను. కానీ లేకపోతే ఎప్పుడో చెప్పేవాడిని నీ గురించి నేను, నువ్వు ఎట్లాంటి దాన్ని అన్నది. ఎన్నిసార్లు మేము నువ్వు బెంగళూరుకో మీ పాస్తో మీ బావతో పోలేదా? నీ స్టోరీ మొత్తం నాకు చెప్పావు నువ్వు. మళ్ళీ హైదరాబాద్లో ఎవరితో పోలేదా? ఇప్పుడు ఎవరితో కొత్తలు పట్టుకున్నావుగా, రీల్స్ తీసుకున్నావుగా, వాళ్ళతో పోలేదా? వాళ్ళతో పోయిన గ్యారంటీ ఏంది? నా మీదే గుర్తున్నావు కదా నువ్వేం చేస్తున్నావు? తప్పు చేసేస్తుంది, తప్పు చేసి మళ్ళీ కవర్ చేస్తుంది. అది నేను చేయలేదు ఇప్పుడు వెతికితే మాత్రం నేను చేశాను, అట్లా చేశాను అని చెప్పి చెప్తావు. అనవసరం మా నలుగురు ఎలా ఉండేవాళ్ళు నీ వల్లే కేవలం వెళ్ళిపోయాం మేము. మా నలుగురు నీ వల్లే, కేవలం నీ వల్లే. అసలు అబ్బా ప్లీజ్ అబ్బా, అసలు ఈ అండర్స్టాండింగ్లు, ఈ తొక్కలో లవ్వులు గివ్వులు పెట్టుకోక మాకండి. ఎట్లా అంటే మరి లవ్ వద్దు, పెళ్ళొద్దు, లవ్ అని చెప్పి చెప్తారు. లాస్ట్కి ఒక స్టేజ్కి మనం వచ్చాక అప్పుడు రివర్స్ అవుతారు, అప్పుడు ఎక్కిస్తారు, మనకు బాగా లోతు ఎక్కిస్తారు. మామూలు నచ్చుతారు, బాగా ఎక్కిస్తారు. నువ్వు అట్లా ఉన్నావు కదా, నువ్వు అట్లా కొడుకున్నావు కదా నాతో, ఇప్పుడు ఎందుకు చేసుకోవు అని ఫోటోలు వీడియోలు రికార్డింగ్ అన్ని తీసుకొని బాగా ఎక్కిస్తారు. నాకు ఎక్కించినట్టే మీకు ఎక్కిస్తారు. నేను చేసిన తప్పదే, నేనేం ప్రూఫ్లు పెట్టుకోలేదు. ఒకవేళ మీరు చేసే మీ ప్రూఫ్లు ఉంటే ప్రూఫ్లు మాత్రం పెట్టు ఇట్లా నా లాగా పని చేసే అందరూ ప్రూఫ్లు పెట్టుకోండి అమ్మా. ప్రూఫ్లు మాత్రం పెట్టుకోకుండా ఉండబాగండి. ప్రూఫ్లు నా దగ్గర లేవు కాబట్టి ఇది పిల్ల ఎగురుతుంది. అట్లా చాలామంది ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలామంది సఫర్ అవుతున్నారు వీళ్ళ వల్ల. నేను లిటరల్ చెప్తాను కదా, 4 times నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఎంత నవ్వుతూ ఉండాలి. సర్లే సైలెంట్ అయిపోయింది కదా అని చెప్పి నేను సైలెంట్గా ఉంటే ఒకదాని మీద తీసుకొస్తాను. పెళ్ళి వస్తున్నప్పుడు మళ్ళీ ఇంకేం కావాలి, నీకు ఏం రీజన్ కావాలి, స్టడీ రీజన్ చెప్పలేదండి నేను. పెళ్ళి వస్తున్నావా, మరి ఇప్పుడు రీజన్ ఏంది నీకు కావాల్సింది? రీజన్ ఉంటేది లేకపోతే ఏంది? రీజన్ ఉంటేది లేకపోతే ఏంది? అప్పుడు అమ్మాయి కదా, వైజాగ్ అమ్మాయి దేవిక, నట్ట సామ్రాటి అమ్మాయి, నా గురించి మాట్లాడతావా నువ్వు? నీకు రైట్స్ ఏమో నా గురించి మాట్లాడు, నీ గురించి నీ భావాత మొత్తం నాకు తెలుసు. ఎందుకు అని చెప్పి నేను ఈ రీసెంట్గా పెళ్ళేది కదా అని చెప్పి నేను గమ్ముకుంటున్నా అంతే. కానీ నీకేంటి ఇంటర్వ్యూ అన్ని లైవ్లో వచ్చేసి నాకు 7 years ఫ్రెండ్ అని చెప్పావు, ఎవరు పింకీ. మళ్ళీ వచ్చేసి నా వీడియో బయట రాగానే తిని ఎవరు, అసలు ఈ అమ్మాయి ఎవరు, అసలు ఏమవుతుందా అని చెప్పి నన్ను అడుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు, 7 years ఫ్రెండ్ అని చెప్పావు కదా, మళ్ళీ ఎవరు నన్ను అడిగా మహేష్ అని చెప్పావు నువ్వు. ఎంత డ్రామా ఆడుతున్నారు ఇద్దరు కలిసి. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు దేవిక, నువ్వు నాకు అసలు అనవసరం. అసలు నేను నీతో ఎలా ఉన్నానో, నీతో నేను ఏ మాటలు మాట్లాడలేదు. నీకు ఆల్రెడీ రిలేషన్ పాస్ట్లో ఉన్నప్పుడు అప్పుడు నేను కలిసాను నిన్ను, అప్పుడు ఎంత మంచిగా ఉన్నామో. ఇప్పుడు నువ్వు సడన్గా నా వైపు రివర్స్గా మాట్లాడు చూసావా, నీదంతా నేను బయటపడచ్చు. నువ్వు ఎట్లా, నీకు ఎంతమంది ఉన్నారో మొత్తం బయటపెట్టచ్చు. రీసెంట్గా పెళ్ళైంది కదా అని చెప్పి నేను సైలెంట్గా ఉంటున్నాను తప్ప నీ గురించి నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకబ్బా నీ లైఫ్ చూసుకోబ్బా, ఈ లైఫ్ నువ్వేంది మాట్లాడేది, వచ్చు నువ్వేంది మాట్లాడేది. నేను మాట్లాడాను, నాకు తనతో ప్రాబ్లం, తన గురించే మాట్లాడుతున్నాను. నువ్వెవరు నాతో మాట్లాడడానికి? తన మాట్లాడుతున్నా నాతో. నీకేమైనా చేసి పోలీసులు ఇచ్చుకో, నీకేం చేసి నువ్వు నా గురించి మాట్లాడు. నీకేమైనా చేస్తే
ఇద్దరు అయిపోయారన్న. ఈమెంత మహానటి బాబాయ్. ఇట్లాంటి వాళ్ళతో మీరు సపోర్ట్ చేయండి, చేయకపోండి అబ్బా, నాకు అనవసరం అబ్బా. నాకు తనతో ప్రాబ్లం, నీకు నాతో ప్రాబ్లం, నాతో ఫైట్ చేయి, నేను నీతోనే ఫైట్ చేస్తా. వేరే వాళ్ళు చెత్తకు నువ్వు. నేను ఆంటీల అమ్మాయిలతో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ముందు ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు కామెంట్ చేస్తే మీరు ఎట్లయినా మాట్లాడుకోండి అబ్బా, నాకు అనవసరం వస్తుంది. మీరు ఎలా అయినా మాట్లాడుకోండి. మీరు ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకుంటే నేనైతే క్లారిటీ ఇస్తాను. నేనైతే క్లారిటీ ఇవ్వడానికే వచ్చాను వీడియోకి. ఈ వీడియో తీయడానికి కారణం అయితే అదే. ఎంతవరకు నేను ఓపుకుంటాను చెప్పండి మనిషికి. సరిగ్గా తిండి కూడా పోవట్లేదు నాకు. అసలు బయటికి తినడానికి కూడా లేదు. నాకు అంత ఘోరంగా ఉంది పరిస్థితి. పబ్లిక్ రాకముందు నీకు అదే రీజన్ చెప్పా, ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్తున్నా. నీకు మనం సెట్ అవ్వము, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు. అప్పుడే చెప్పాను నీకు. మనం వచ్చేసి నీ ఎంగేజ్మెంట్కి నన్ను పిలిచావు, నేను రాలేదు. ఎంగేజ్మెంట్ పిలిచి నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, నీ దగ్గర కూడా ఉంది. అది నువ్వు ఒప్పుకున్నావు కూడా. అప్పుడే చెప్పుకుని ఇప్పుడు ఎందుకు చెప్పడం? మరి నువ్వు అప్పుడే ఒప్పుకున్నావు కదా, అట్లా ఉన్నావు చెప్పావు కదా. హెచ్ఎండి దగ్గర నువ్వేం మాట్లాడావో అది నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు. నువ్వేంటనేది నన్ను కేవలం బ్యాడ్ చేయడానికి మాత్రమే, ఫేమ్ కోసమే చేస్తున్నావు పని. ఫేమ్ కోసమే చేస్తున్నావు ఈ పని. నీకు నేనే కావాల్సి ఉంటే సోషల్ మీడియాకి రావు, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతావు, ఇంటికి వెళ్ళి మాట్లాడతావు. అక్కడ 2 సోషల్ మీడియా ఎందుకు వచ్చావు నువ్వు? సరే నీకు స్టేషన్లో అవ్వలేదు అంటున్నావు కదా. స్టేషన్ నేనైతే నాకు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదమ్మా. నేను డబ్బులు ఇచ్చి మాట్లాడినమ్మా. ఇల్లు పబ్లిక్ అంతా చూశారు. మేము ఏం బతుకుతున్నాం మా పబ్లిక్ అంతా చూశారు. నేను జస్ట్ మా రిలేషన్లో స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో అదే చెప్తున్నాను, అదే చెప్పాను మీకు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్తాను. చూద్దాం ఇంకా ఎంత దూరం పోతుంది. నేను మాత్రం దీనికి నెక్స్ట్ పోలీస్ స్టాప్ అయితే పెట్టను. నేను దీనికి పోలీస్ స్టాప్ అయితే పెట్టలేదు. తను ఎంత దూరం వెళ్తుందో నేను కూడా అంతే దూరం పోతా. నేను ప్రతిదీ బయటకు ఇస్తాను. తను ఏంటంటే ప్రతి అమ్మాయి కదా అని చెప్పి సైలెంట్గా ఉండటం రెచ్చిపోతుంది. చూద్దాం మంత్రం పోతాం. నేను జస్ట్ తన రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మా రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, మా మధ్య ఏం గొడవలు విడిపోయామో ఇదే మీకు చెప్పింది. నేను ఇంతమంది ఇంకా చాలా వస్తాయి. నేను చాలా ఎక్స్ప్రెషన్ ఐడియా చెప్తాను. మీరు అడిగారు కదా నాకు క్లారిటీ ఇవ్వండి చెప్తే నేను క్లారిటీ ఇచ్చుకుంటూనే పోతా. ఇంకా ఇక్కడ నేను ఆగేదే లేదు. ప్రతిదీ నేను మీకు చెప్తూనే పోతుంటా. నేను అన్ని టామే చేశాడు, అన్ని టామే చేసి చెప్తున్నా కదా. తను ఏం చేసింది మొత్తం నేను చూపెడతాను. అన్ని అబద్ధాలు. నాకు ఆ అబద్ధాలు చెప్పిన దానికి నిజం కావాలి నాకు. నేను ప్రతిదీ చూపెడతా. దానికి తన దగ్గర ఉన్నా తననే చూపెట్టమని చెప్పండి. నా దగ్గర లేవు ప్రతిదీ. నేను జస్ట్ నా దగ్గర ప్రూఫ్ ఏం లేవు. తను నాతో ఉన్నది ఏ విధంగా ఉందో, ఎట్లా తన బిహేవియర్ ఏంది, తన క్యారెక్టర్ ఏందో మొత్తం చెప్తూ పోతుందో ప్రతి ప్రూఫ్ తన దగ్గర ఉంది కదా. ప్రతి ప్రూఫ్ తన దగ్గర తీయమని చెప్పండి చాలు. నేను స్టార్టింగ్ ఒకటే మాట చెప్పా విడిపోయేటప్పుడు, ఇప్పుడు అదే విడిపోయేటప్పుడు ఏదే మాట చెప్పండి. రీజన్ చెప్పొద్దు. నేను ప్రతి రీజన్ తనకి నేను చెప్పుకుంటూనే వచ్చాను. తను సడన్ గా పెళ్లి నుంచి రివర్స్ అయింది. తనకి నేను ఏమి చేయలేదు అసలు. ఎందుకంటే నేనేం చెప్పలేదు. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను చూడండి. వెంటనే వీడియోస్ వస్తుంటాయి. తన ఎంత దూరం పోతుంది, అంత దూరం పోతుంటాయి. ఇక్కడ ఆగేదైతే లేదు. చూసుకోండి.